రీయూనియన్ గురించి ఇంతగా అందరు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సో నేను కూడా ఒక ఫ్యామిలీ రీయూనియన్ బై ప్రోడక్టే. సో నా పేరు భార్గవి, నేను ఒక ఐటీ ప్రొఫెషనల్ అండి. ఆల్మోస్ట్ 18 years ఎక్స్పీరియన్స్ నా ఫీల్డ్లో. సో మా హస్బెండ్ చరణ్ సింగ్ ఈరోజు అన్స్టాపబుల్ మీటింగ్ కరీంనగర్లో ఉన్నారు. సో చాలా ప్లేసెస్లో ఎక్కడైతే అన్స్టాపబుల్ మీటింగ్ అవుతుందో వండర్ఫుల్ రెస్పాన్స్ ఉంది. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ డ్రీమ్ గురించి పనిచేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ ఈసారి ఎఫ్ఆర్ఈ చాలా వండర్ఫుల్గా జరగబోతుంది. సో ఇప్పుడు నేను ఒక యాక్చువల్గా ఏంటంటే ఎఫ్ఆర్యు వస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ అనిల్ రాస్నూరి గారు ఇందాక చెప్పారు ముందు ఎలా ఉండే తర్వాత ఎలా ఉండే. సో ఒక యంగ్ స్టూడెంట్, యంగ్ ఆంట్రప్రీనర్గా ఎలా తయారయ్యారంటే తను అక్కడ వచ్చి విజన్ తీసుకున్నాం. సో ఆ విజన్ తీసుకోవడం వలన బిఫోర్ అనిల్ ఎఫ్ఆర్యు అనిల్ ఎలా ఉన్నారో ఇప్పుడు ఎఫ్ఆర్యు అతను చూడండి ఎంత చక్కగా మాట్లాడారు. సో ఒక స్టూడెంట్ లెవెల్లో ఉండి, అంటే ఈ యంగ్ ఆంట్రప్రీనర్గా కావాలి అంటే చాలామందికి ధైర్యం కావాలి అండ్ డబ్బులు కూడా కావాలి. ఎందుకంటే బిజినెస్ పెట్టాలంటే డబ్బులు కావాలి. కానీ ఒక యంగ్ ఏజ్లో మనము ఈ లెవెల్గా మాట్లాడి ఒక మంచి టీం ఏర్పడి మంచి సక్సెస్ తీసుకోవాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ దాంట్లో ఎట్లా సక్సెస్ అవ్వాలనేది మనకి విన్నింగ్ టీమ్, గ్రేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. సో ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో మనం వెళ్ళి డెఫినెట్లీ సక్సెస్ అనేది మనం అక్కడ చూసి మనం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ పవన్ రాజ్ గారు ఉన్నారు, హరిణి మేడం ఉన్నారు. సో మేము ఫస్ట్లో వాళ్ళు ఎలా ఉన్నారో చూసాము. అండ్ ఈరోజు చూడండి పవన్ రాజ్ గారు ఎంత బాగా మాట్లాడతారు, హరిణి మేడం ఎంత మంచిగా మీరు ప్లాన్ చూపించారు. సో ఇది ట్రాన్స్ఫర్మేషన్ అంటే. సో అండ్ ఇంకా ఇక్కడ సురేష్ భయ్య ఉన్నారు. సురేష్ భయ్య ఇప్పుడు చెప్పారు కదా ఢిల్లీకి రావాలని, మాతో పాటు ఫస్ట్ ఢిల్లీకి వచ్చినారు. మాకు ఆయనకి ముఖపరిచయం ఎప్పుడూ లేదు. ఈయన వేరే డౌన్లైన్ ద్వారా ఆయనకి ఇన్వైట్ చేస్తే వీళ్ళు అప్లైన్ రాలే, కానీ ఈయన వచ్చినారు. సో ఈరోజు ఆయన లైఫ్ స్టైల్ మారింది. మేమెవరో తెలియని వ్యక్తులతోటి ఢిల్లీకి 7 రోజులు మాతో పాటు వచ్చారు. ఈరోజు చూడండి తన లైఫ్ స్టైల్ ఎట్లా చేంజ్ అయింది. సో ఇది ఫ్రెండ్స్, తన లైఫ్లో మన లైఫ్లో మనకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని ఒకసారి చూసి తెలుసుకొని దాన్ని ఎలా చేయడానికి ఇక్కడ మీకు మంచి సిస్టమ్ ఉంది. విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మన బ్రెయిన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్స్ అ ప్రూవెన్ సిస్టమ్. నిన్ననే అక్కడ ఇప్పుడు సూరత్లో ఫ్యామిలీ రీయూనియన్ జరుగుతోంది. నిన్న ఖమర్ భాయ్ ఏదైతే మన హైదరాబాద్ నుంచి ఆయనది డియూసిడి రికగ్నిషన్ జరిగింది, చాలా వండర్ఫుల్గా అయింది. సో చూడండి మనము డెసిషన్ తీసుకుంటే ఆయన డియూసిడి కావాలని కొన్ని 6 years క్రితం డెసిషన్ తీసుకున్నారు. ఫ్యామిలీ రీయూనియన్ ఢిల్లీకి వచ్చి అక్కడ డెసిషన్ తీసుకున్నారు, తన డ్రీమ్ని నమ్మారు. అండ్ ఇప్పుడు డోంట్ బిలీవ్ నిన్న అతని రికగ్నిషన్ చాలా చాలా వండర్ఫుల్గా జరిగింది. సో డ్రీమ్ తీసుకున్నారు కాబట్టి ఈరోజు నెంబర్ 1 అంటే ఈ సంవత్సరం డియూసిడిగా 1 and only డియూసిడిగా రికగ్నిషన్ తీసుకున్నారు నిన్న. సో చూడండి ఎవరు ఎప్పుడు ఎక్కడ లైఫ్ మారుతుందో తెలీదు, కానీ మన 1 డెసిషన్ లైఫ్ని చేంజ్ చేస్తుంది. అండ్ ఎఫ్ఆర్యూలో వచ్చిన తర్వాత నాకు ఒకటి తెలిసింది, నేను ఓన్లీ కార్పొరేట్ లైఫ్కి కాదు, నేను కూడా ఒక ఉమెన్ ఆంట్రప్రీనర్ అవ్వచ్చు అని వెస్టీజ్ నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చింది, విన్నింగ్ టీమ్ హోప్ ఇచ్చింది. సో ఈరోజు నేను ఎంతమంది లేడీస్తో వర్క్ చేస్తున్నామంటే రియల్లీ నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మా లైఫ్లో వచ్చిన చేంజెస్ ఏంటంటే ఈరోజు మేము 3.5 crore ఇల్లు తీసుకున్నాము, 2 cars ఉన్నాయి, ఎన్నో ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాము, ఇప్పుడు థాయిలాండ్ కూడా ఉంది నెక్స్ట్ ఫిబ్రవరిలో. సో చూడండి ప్రతి 6 monthsకి ఒక ఫారెన్ ట్రిప్ ఉంటుంది. మన ఫ్యామిలీ తోటి మనం ఎంజాయ్ చేయడానికి టైం ఉంటుంది అండ్ మనీ ఉంటుంది. బట్ 1 decision we just need to take it for ourselves and that is the best option is family reunion. So మీరందరూ ఫ్యామిలీ రీయూనియన్కి రండి and definitely you won't regret with your decision. Thank you, Vishu.